కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గువ్వల చెరువు ఘాట్ ప్రధానమైనటువంటి రెండో మలుపు వద్ద మనం చూస్తున్న రెండో మలుపు వద్ద ఇక్కడ ప్రమాదం జరిగింది. ఏదైతే కర్ణాటక నుంచి బద్వేల్ ప్రాంతమైనటువంటి చింతాయకుంటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే కారుపై లారీ పడింది. ఈ ఘటనలో 7 మంది ప్రయాణిస్తుండగా 4 చనిపోవడం జరిగింది. ఇందులో మహిళలు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం గమనించవచ్చు. విజువల్స్లో కూడా ఇక్కడ అతి పెద్ద మలుపు, ఈ మలుపు వద్ద ఒక్కసారిగా వాహనం మనం చూడొచ్చు. వాహనం కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి. ఇప్పటికే ఇక్కడికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు శ్రమించి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా వెలికి తీసిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో దాదాపు గంట పాటు పూర్తిగా ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన అడిగి సిఐ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి అసలు? పూర్తి సమాచారం రావాల్సింది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ 4th ఘాట్ దగ్గర కారును ఓవర్టేక్ చేయబోయి లారీ గుద్దడం వల్ల లారీలోని బ్యాగులు మరియు లారీ మీద పడడం వల్ల కారు నుజ్జునుజ్జైంది. ప్రమాద స్థలంలో 2 చనిపోయినారు. మిగతా వాళ్ళని 5 మందిని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాము. మిగతా వివరాలు తెలియాల్సింది. 4 చనిపోయారు, 2 పిల్లలు కూడా చనిపోయిన వారిలో ఉన్నారని అంటున్నారు. మీరు ఎంత పాటు శ్రమించాల్సి వచ్చింది, ఏంటి పరిస్థితి? సుమారు 1.5 గంటల పాటు శ్రమించిన తర్వాత ప్రొక్లైన్ సహాయంతో, మిగతా అధికారులు ఆల్ డిపార్ట్మెంట్ సహాయంతో, కారులో ఉండేవాళ్ళు ప్రజల సహాయంతో వెలికి తీయడం అయింది. 2 స్పాట్ డైడ్గా అయింది. మిగతా వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. పరిస్థితి డాక్టర్లను అడిగి వివరాలు కనుక్కోవాల్సి ఉంది. సార్, మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు అయి ఉంటారని మీకు అంచనా ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా, ఒక రకంగా సమాచారం ఏదైనా పూర్తి. సో మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం జరిగినటువంటి తీరు మాత్రం ఒక రకంగా బాధాకరం, విచారకరం. ఎందుకంటే మనం చూడొచ్చు, ప్రధానంగా ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో వీరికి పీజీ హాస్టల్స్ ఉన్నాయి. ఆ పీజీ హాస్టల్స్ చూసుకొని ఆ తర్వాత ఇక్కడ బద్వేల్లో జరిగేటువంటి ఓ జాతర కార్యక్రమానికి హాజరయ్యేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఘటన జరిగిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో కూడా ఒక రకంగా దాదాపు 1.5 గంటల పాటు పోలీసులు ఇక్కడ శ్రమించాల్సి వచ్చింది. ఏదైతే లారీ ప్రమాదవశాత్తు లారీ ఒక్కసారిగా కారు మీద పడింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి, కారు నుజ్జునుజ్జయింది. ఆ తర్వాత ఏదైతే లారీ డ్రైవర్ కూడా ఒక రకంగా లారీ డ్రైవర్ పూర్తి స్థాయిలో బ్రేక్ ఫెయిల్ అయింది. మీరు ప్రత్యక్ష సాక్షి ఇక్కడ చూసారా, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది చెప్పండి. బండి స్పీడ్ మీద పోయి రన్నింగ్లో పోయి దాని మీద పడిపోయింది. రన్నింగ్ వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే రన్నింగ్లో కట్ అయ్యి చేసుకోలేక స్పీడ్ మీద లోడ్ మీద వాలి కారు మీద పడిపోయింది. సో ఏదైతే రోడ్డు మీద ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద పడిపోయారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రత్యక్ష సాక్షి ఆయన కూడా ప్రత్యక్ష సాక్షి, ఏం జరిగింది, అసలు రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది అన్నటువంటి విషయం ఒక 2 నిమిషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగిందండి, అసలు మీరు చూసారా ఈ ఇన్సిడెంట్? నేను అక్కడి నుంచి వస్తున్నానండి. ఈడ ఇన్సిడెంట్ జరిగింది, నా కళ్ళ ముందే జరిగింది. అంటే ఎలా జరిగిందండి? అంటే ఆ కారు మీద లారీ పడిందా? ఆ కారు మీదనే లారీ పడింది. అంటే 2 ప్యారలల్గా ఉన్నాయి. ఫస్ట్ కారోడు టర్న్ తీసుకుంటాడు చిన్నగా, శ్రీకాంత్ అనే అతను. లారీ వాడు కొంచెం స్పీడ్గా వచ్చి టర్న్ తీసుకోబోయి ఓవర్లోడ్ వల్ల పొర్లింది, కారు మీద పొర్లింది. చూసాను. మేము అక్కడికి వెళ్ళి పాపను బయటికి తీసామండి. పాప ఒక్కటి బతుకున్నది, అంటే పాప ఒక్కటి కనిపిస్తూ ఉన్నది. పాపకి ఏం కాలేదు, బయటికి తీసాము. మిగతా వాళ్ళని ఇప్పుడు క్రేన్ సహాయంతో అది తీసి అందరినీ బయటికి తీసి 7 మంది ఉన్నారు. లేదు, ఇప్పుడు ఆడికి రిమ్స్ పోతే తెలుస్తుందండి. మా పక్క ఊరు వాళ్ళది. మొత్తం మీద ఏదైతే సమీప గ్రామానికి చెందినటువంటి వారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇక్కడ ప్రమాదం జరిగిన తీరు కూడా బట్టి చూస్తే మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ఏదైతే కారు చిన్నగా ఇక్కడ మలుపు తిరుగుతున్న పరిస్థితి. అయితే మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా లారీ ఓవర్టేక్ చేయబోయి
కారు మీద పడింది. కారును మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో. ఏదైతే కారు కూడా అటు పూర్తి స్థాయిలో నుజ్జు అయిన పరిస్థితి. అంటే ఒక రకంగా కారు ఏ స్థాయిలో నుజ్జు అయిందో మనం అర్థం చేసుకుంటే, అంటే ఒక రకంగా ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కారు అటు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందంటే కారు ఎంత స్థాయిలో డ్యామేజ్ అయిందో మనం గమనించవచ్చు. ప్రధానంగా ఇక్కడ కారు కూడా అటు పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. అంటే ఓ రకంగా ప్రయాణికులు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఘటనలో ఇద్దరు స్పాట్లో చనిపోయారు, మరో ఇద్దరు దారిలో మార్గమధ్యంలో చనిపోయారని చెప్తున్నారు. అటు పూర్తి స్థాయి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళంతా కూడా బద్వేల్ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి తాతాయకుంట గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా కర్ణాటకలో పీజీని మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో కూడా మనం గమనిస్తే ప్రధానంగా అంతా గుడ్డలు కూడా చిందరవందరగా పడినటువంటి పరిస్థితి. అంటే ప్రమాదం, అంటే ఒక రకంగా వాళ్ళు మామిడి కాయలు కూడా, అంటే మామిడి పండ్లు కూడా తీసుకొస్తున్నారు. దాదాపు బస్తాల మామిడి పండ్లు కూడా చూస్తే, అంటే ఒక రకంగా చిన్నపిల్లలు దారిలో మామిడి పండ్లు తినడానికి కూడా తీసుకొచ్చారు. అయితే ఒక్కసారిగా అసలు కారును చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా ఈ ప్రమాదంలో ఖచ్చితంగా మొత్తం చనిపోయి ఉంటారన్నటువంటి భావన కలిగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం కారులో ఉన్నటువంటి విజువల్స్ని బట్టి చూస్తే కారులో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు గంటన్నర పాటు ఇక్కడ శ్రమించాల్సి వచ్చింది. అంటే ఒక రకంగా క్రేన్ల సహాయంతో, మరికొందరు ప్రయాణికుల సహాయంతో ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంటే మనం చూసిన ఇక్కడ ఫోటోలు, అంటే ఫోటోలు అవి వేరే వాళ్ళ ఎవరైనా ఇవి ఉండవచ్చో, మరి లేకుంటే ఎవరియో తెలియదు, కానీ మొత్తానికైతే అందులో ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఆ ఫోటోలు ఎవరి అన్నటువంటి విషయం కూడా తెలియదు. మొత్తం మీద కారులో నుంచి ఈ ఫోటోలు కూడా బయటపడ్డాయా లేకుంటే మరేమిటన్నటువంటి విషయం కూడా తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ వస్తువులు కూడా అటు పూర్తి స్థాయిలో చెల్లాచెదరయింది. అటు వాహనం కూడా పూర్తిగా నుజ్జయింది. కేవలం ఇంజన్ భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా ఇదే లారీ మనం చూసినటువంటి ఈ లారీనే ఒక్కసారిగా, అంటే ఏదైతే కారు ముందు వెళ్తుంది, ఆ కారు వెళ్తున్న నేపథ్యంలో కారును క్రాస్ చేయబోయే, అంటే ఆ కారును క్రాస్ చేయబోయే క్రమంలో అదుపు తప్పి కారుపై పడింది ఈ లారీ కారుపై పడింది. అయితే కారుపై పడ్డ వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వెంటనే గ్రహించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారికి సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా రావడం జరిగింది. అయితే కారులో ఒక పాప కనిపించింది. ఆ పాపను వెలికి తీశాం. అయితే కారులో ఎంతమంది ఉన్నటువంటి విషయం తెలియలేకుండా పోయింది. ఏదైతే హాహాకారాలు వినిపిస్తున్నాయి, ఒక్కసారిగా వారి కేకలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం లారీని కూడా చూడొచ్చు. ప్రధానంగా లారీ కూడా ఇక్కడ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అంటే ఒక రకంగా కారు పై పడడంతో కూడా కారు నుజ్జయింది. ఇక్కడ డ్రైవర్ కూడా ఉన్నారు. అసలు డ్రైవర్ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం. లారీ డ్రైవర్ ఉన్నారు, లారీ డ్రైవర్ని అడుగుదాం అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం. లారీ డ్రైవర్ అడిగి చెప్తాం. చెప్పండి. பிரேக் ஃபெயிலருங்க, வேக்கம் இல்லை, பிரேக் ஃபெயிலருங்க, பிரேக் நிற்காது தான் வந்து வேகம் நிற்காத. முன்னாடி காரு வந்து அது இப்படி நான் திரும்பும்போது அவரும் திரும்பினாரு, அப்படியே இதாகிடுச்சு. எந்த லோடு இங்கே? சுகரு இங்கே போகிறாங்க, ஹைதராபாத் போகிறாங்க. இங்கே சார் చెన్నై இல்லை, విழுப்புరத்துலேருந்து. సో మొత్తం మీద అదుపు తప్పింది. అదుపు తప్పడంతోనే కారుపై పడింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్ చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒక రకంగా హృదయ విదారకమైనటువంటి ఘటన. ఒకే ఫ్యామిలీలో 4 మృత్యువాత పడ్డం. ఒక రకంగా ఆ గ్రామం కూడా శోక సముద్రంలో మునిగిపోయిందనే చెప్పాలి. గ్రామం మొత్తం కూడా ఒక రకంగా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి. బద్వేల్ సంబంధించినటువంటి తాతాయకుంటలో ఈ గ్రామస్తులంతా ఉంటారు. వీరంతా కూడా మృతి చెందడం ఒక రకంగా తీవ్రమైనటువంటి వేదనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సీఏ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన సార్ ఒక 2 నిమిషాలు సార్. సో మొత్తం మీద ఈ జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పోలీసులు కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇంతమంది మృత్యువాత పడ్డం కూడా ఒక రకంగా తీవ్ర విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పాలి. అంటే మొత్తం మీద లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమైనట్టు తెలుస్తుంది. అయితే లారీ డ్రైవర్తో కూడా మనం మాట్లాడాం. లారీ డ్రైవర్ చెప్తున్నది ఏంటంటే, తాను షుగర్ తీసుకొని హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే కారు ముందు వైపు వెళ్తుంది, తన అదుపు తప్పడంతో ఒక్కసారిపై
కారు ముందు భాగం ఏదైతే లారీ ముందు భాగం కారుపై పడింది. కారు పూర్తి స్థాయిలో నుజ్జునుజ్జయింది. నుజ్జునుజ్జు కావడంతో వెంటనే ఉన్నటువంటి స్థానికులు కాపాడటం జరిగింది. అయితే కాపాడినటువంటి నేపథ్యంలో కూడా ఇద్దరు దారిలో మృత్యువాత పడ్డారు. అయితే ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. అయితే పిల్లలకు మాత్రం సేఫ్ అనే చెప్పాలి. అయితే వీరికి సంబంధించినటువంటి అటు తాతాయగుంటకు చెందినటువంటి వారి బంధువులు కూడా చెప్తున్నది ఏంటంటే వీళ్ళంతా కూడా బెంగళూరులో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నారు. పీజీ హాస్టల్ నిర్వహించి ఆ తర్వాత అక్కడ అన్నీ చూసుకొని ఆ తర్వాత ఒక్కసారిగా వెనుదిరిగే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ కూడా తరచుగా ఇది దువ్వల చెరువు ఘాట్ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే చెప్పాలి. ఓ రకంగా తరచుగా ఆ ప్రమాదాలకు నిలయంగా మారింది. గతంలో మనం చూసాం ఏదైతే కర్మకాండాలకు హాజరయ్యే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇదే మలుపుకు ఆ పై భాగాన అక్కడ ఉన్నటువంటి ఆ పై భాగంలో ఉన్నటువంటి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. అంటే ఓ రకంగా అక్కడ ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 3 మృత్యువాత పడడం జరిగింది. అంటే తరచుగా గువ్వల చెరువు ఘాట్ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అయితే ఈ క్రమంలో మనం చూసాం ఇక్కడ ఏదైతే ఒక్కసారిగా రాత్రిలో పూట వేగంగా ఏవైనా లారీలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సర్రని దూరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే మూటల ద్వారా ఇసుక బస్తాలను వేసి అడ్డుకట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు మొత్తం మీద ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే అటు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. దాదాపు వందలాది వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. అంటే ప్రమాదం జరగడానికి కారణాలపైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ ఘటన ఒక రకంగా హృదయ విదారకమైన ఘటన అని చెప్పాలి. అటు బద్వేల్ వాసులతో పాటు కడప జిల్లా వాసులు కూడా తీవ్రంగా శోక సముద్రంలో ముంచిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.